నీవు మంచివాడవు నేనా, తల్లి మరచిన తండ్రి మరచిన మరువని విడువని ఎడబాయని దేవుడవు నీకు స్తోత్రం. దేవా, ఈ సాయంకాల సమయమున ఈ సన్నిధానంలో కొద్ది ఉన్నామునైనా కుటుంబంలో జరిగినటువంటి ఈ నష్టము తన జీవితంలో ముగించుకొని వెళ్ళినటువంటి కుమారుని బట్టి కలిగినటువంటి దుఃఖము కలదు. కుటుంబస్తులు, బంధుమిత్రులు, అలాగే శ్రేయ అభిలాషులు అందరూ కూడానైనా మేమనైనా నీ సన్నిధానంలో ఈ స్తోత్రనైనా సమయాన ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకు, ఈ కుటుంబం కొరకు యొక్క ఓదార్పు కొరకు నేను సమకూడి ఉండగా దేవా, నీవే అమ్మగాను అలాగే పిల్లలను అలాగే వారి యొక్క బంధుమిత్రులను ఒకసారి ఆదరించి విశేషంగా ప్రకృతిని మాకు అనుకూలపరిచిన వాసు సదదముదన కృప వెల్లడి చేయు శుద్ధులతో నింపెను ఇలలో శుద్ధులతో నింపెను. సదదముదన కృప వెల్లడి చేయు శుద్ధులతో నింపెను ఇలలో శుద్ధులతో నింపెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంగా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంగా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సీయోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆనందమానందమే. సీయోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంగా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. 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 కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంగా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంగా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. యేసు చాలును, హల్లెలూయా. యేసు
నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును. హల్లెలూయా. మనిషిగా పుట్టినోడుడైనా మరల మట్టిలోని తీసుకొని పోలేమో పుచ్చక పుల్లైనా ఇలా సంపాదన వదలవా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. జన్మించిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. జన్మించిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. ఆయనను నమ్మి పునరుద్ధరణ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునరుద్ధరణ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో తీసుకుని పోలేవో పుచ్చుక పుల్లైనా ఇలా సంపాదన వదలవలనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి గాలిని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనను ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలి నేను భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఆత్మకు స్వర్గ నర్గమో నిర్ణయించే సమయం ఇదే, కళ్ళు తెరుచుకో. నీలో ఉన్న ఆత్మకు స్వర్గ నర్గమో నిర్ణయించే సమయం ఇదే, కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలోన కలవవలనురా. తీసుకుని పోలేవో పుచ్చుక పుల్లైనా ఇలా సంపాదన వదలవలనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలోని కలవవలనురా. తీసుకుని పోలేవో పుచ్చక పుల్లైనా ఇలా సంపాదన వదలవలనురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మధురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కళ్ళు మూసి చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే
నామమును బట్టి నీతి అయిన మార్గంలో నడిపించుచున్నటువంటి రీతిలో దావీదు వ్రాస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు ఆయన గొర్రెల కాపరి. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క గొర్రెలను మరి అనాథగా విడిచి రాలేదు. ఎందుకంటే సామ్యుయేల్ అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదు పిలువనంపబడ్డాడు. మీరు అక్కడ చదవగలం. ఇప్పుడు ఆ ఒక వాక్యం నేను చదవడం లేదు. ఆ యొక్క గొర్రెలను ఇంకొకరి వచ్చారమ్మా. ఎందుకంటే దావీదులకు తెలుసు తన గొర్రెలు అనాథగా దిక్కులేని వారుగా అభిషేకించడానికి పిలువబడినప్పుడు వేరే వారి చేతిలో అనగా వేరే కాపరి చేతులు ఆ గొర్రెలన్నింటిని కూడా అప్పగించి తండ్రింటికి వస్తారు. వచ్చినప్పుడు అన్న అడుగుతాడు, నీకు ఉండేటువంటి ఆ కొద్ది గొర్రెలను ఎవరి వశము నువ్వు వదిలి తిని? దావీదును అనగా అన్నకు తెలుసు ఎవరి వశం దాన్ని వదిలి వచ్చినావు. సంరక్షించేటువంటి ఆదరించేటువంటి ఆ కాపరి యొద్ద వదిలి నేను సంచరించినను. ఎందుకంటే ఈ మరణం అనున్నది నిజంగానే గాఢాంధం. చాలా గొప్పవాళ్ళు మహానుభావులు జీవించినారు. తమిళ దేశంలో తీసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవచనమా ఎంజిఆర్, జయలలిత. ఈ తెలంగాణ దేశంలో గమనించినట్లయితే ఎన్టీఆర్ గారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, వీరందరిని కూడా గమనించండి. అందరూ కలిగిన వారే, అందరూ గొప్ప ఇంటి వారే. మరి ఎంతో మంది సినీ ఆ యొక్క ప్రముఖులను ఎరుగుదము. ప్రియమైనటువంటి దేవచనమా ఈ దినాన్ని ఎవరు కూడా కార్యం. ఎందుకంటే ఇదే కార్యము 1 సమూయేలు 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉండగా 1వ అధ్యాయంలో కానీ అలాగే 1 సమూయేలు ఆఖరి అధ్యాయంలో కానీ వ్రాయబడినటువంటి కార్యం ఇంకొక మనిషిని యొక్క పోయిన తర్వాత ఏమి చేసినా కూడా లాభం లేదు. కావున ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆశ్చర్యపురమైనటువంటి యేసుక్రీస్తు నందు మరొక మాటలు చెప్పాలంటే యేసయ్యను దయచేసి మీరు మనసులో అటు బయట
కింద కూడా తీయాలన్నా ఉపయోగం అట్లా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నావు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. భూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడునని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమాని విజయమెక్కడ? ఓ మరణమాని ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున ఈ శరీరమును మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగాను అప్పగిస్తున్నాం. ప్రభు దినమునందు దేవాది దేవుడు లేచేటువంటి కృపను ఈ శరీరమునకు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.